తప్పు మాది. నేను వచ్చి మాట్లాడిపోయినారు, ఊళ్ళో తప్పు కాదు. మన చిన్న పంచాయతీ 620 ఓట్లున్న పంచాయతీలు ఏ పేరు జరుగుతుంది? లేకపోయినా ఉందని ఆమె చేస్తే ఎమ్మెల్యే ఎంత ప్రెజర్ పెడతారండి. ఎమ్మెల్యే మళ్ళీ ప్రభుత్వ సాక్షి ఒకరోజు ఎంక్వైరీకి ఊరికి పోతే నాకు తెలియదు. ఒక్క నిమిషం ఏమంటే అక్క మీ బాధ మేము మాకు అర్థమవుతుంది కదా. ఎన్ని లక్షలు వస్తాయి చెప్పండి మేడం. చిన్న పంచాయతీ ఎన్ని లక్షలు వస్తాయి మీకు తెలుసు కదా, ఎన్ని లక్షలు వచ్చేది. మాది బుసిరెడ్డిపల్లె విలేజ్. నమస్తే, మా బుసిరెడ్డిపల్లె విలేజ్, వీరపనాయనపల్లి మండలం, గ్రామ సర్పంచిని. అక్కడ మా విలేజ్కి వచ్చేసి గంగిరెడ్డిపల్లె టు బుసిరెడ్డిపల్లె రోడ్డు వేసినాము. అది గంగనపల్లె రోడ్డు, గంగిరెడ్డిపల్లె అంటున్నారు. గంగనపల్లె రోడ్డు బుసిరెడ్డిపల్లె విలేజ్ వేసినాం. రోడ్డు వేసింటే అది కాదు, గంగిరెడ్డిపల్లె రోడ్డు వేసినారని దానికి కంప్లైంట్ ఇచ్చి డిపిఓ గారికి చేసినారు. డిపిఓ మేడం ప్రెజర్ చేసి వాళ్ళకు ఊర్లో వాళ్ళు వచ్చి నిన్న మాట్లాడింటే మేము చేస్తాను, నేను వాళ్ళకు తీసేస్తాము అని సర్పంచ్ పదవి అది చెక్ పవర్ తీసేస్తామని చెప్పినారని ఊర్లో వచ్చి వాళ్ళంతా ప్రజలు చెప్తున్నారు. ప్రసాద్ రెడ్డి ఇది వాళ్ళు వచ్చి చెప్తున్నారా మేడం చెప్పింది. బుసిరెడ్డిపల్లె విలేజ్లో వాళ్ళు రమణారెడ్డి వాళ్ళకు తీసేయాలి మేడం, వాళ్ళ తప్పు చూపించండి ఏదో ఒకటి. గంగనపల్లి అని చెప్తున్నారు, గంగనపల్లె రోడ్ అని వేసినారు. గంగిరెడ్డిపల్లె రోడ్ అని చెప్తున్నారు. అక్కడికి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంది. డిస్టెన్స్ వల్ల కూడా డిస్టెన్స్ ఉంటే కాకపోతే అక్కడికి ఆ విలేజ్కి ఈ విలేజ్కి వేరు. గంగనపల్లె రోడ్డే మేము వేసినది కూడా. దానికి ఇప్పటి వరకు కూడా బిల్లు తీసుకోలేదు మేము. అది డిఎల్పిఓ సార్ పోయి ఫోటోలు కూడా తీసి పెట్టినారండి. అనుమానం వచ్చింది. ఎంక్వైరీ చేసినారు సార్, ఫోటోలు కూడా తీసినారు. ఫోటోలు కూడా తీసి పెట్టినాం మేము వాళ్ళకు. 1000 వాళ్ళు ఇచ్చినారు సార్. మళ్ళీ చేసిన తర్వాతే ఇచ్చినారు. అన్నీ ఉన్నాయి. అంతే గంగనపల్లె అయితే గంగిరెడ్డిపల్లె అని చెప్తున్నారు. అది అట్లా దానికి డిస్టెన్స్ పెట్టి ఇదంతా చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి లైన్మెన్, రమణారెడ్డి వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఒకడు రాజశేఖర్ రెడ్డి ఉప సర్పంచి. వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు. ఎవరు మనుషులు తెలుగుదేశం అంతే. ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఆల్రెడీ మల్లారెడ్డి ఏఈ కూడా చెక్ మేజర్ చేసి మళ్ళీ వీళ్ళు ఎంక్వైరీ వచ్చినా కూడా సర్టిఫికేట్ ఇచ్చినాడు. అది మేము వేసినాము 1,14,000 రోడ్డు. అది కన్ఫర్మే. ఆ రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు కూడా వేసినారని సర్టిఫికేట్ చేసి ఫోటోలు 5 మంది ఇంజనీర్లు ఒక పంచాయతీ సెక్రటరీ పోయి చూసుకొని వచ్చినారు. ఊరి గ్రామ ప్రజలు కూడా ఒక 20 మంది ఆధార్ కార్డులు ఇచ్చి ఈ రోడ్డు వేసినారని కూడా చెప్పినారు. బుసిరెడ్డిపల్లె టు గంగనపల్లి అని. వీళ్ళేమని మా ఊరిలో లైన్మెన్ ప్రసాద్ రెడ్డి అనేవాడు, రమణారెడ్డి అనే వ్యక్తులు ఇది బుసిరెడ్డిపల్లె టు గంగిరెడ్డిపల్లె అంటే 4 పంచాయతీలు దాటాలి నా ఊరి నుండి. ఆ రోడ్డు కూడా ఉండదు అక్కడ. ఎంబుక్కులు రికార్డు ఉన్నాయి. అది రుద్దినోటి కాదు. ఆల్రెడీ ఈమెకు కూడా సబ్మిట్ చేసిన ఎంబుకు. అమ్మ వాళ్ళు పెట్టింది 80వ నెంబరు, ఎంబుక్ నెంబరు. బుసిరెడ్డిపల్లె టు గంగనపల్లె రోడ్డు. అది మేము బిల్లు కూడా తీసుకోలేదు ఇంతవరకు. ఆడిట్ అయిపోయినట్టు కూడా మీరు చెక్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదమ్మా. ఆడిట్ జనరల్ అయిపోయినా కూడా చేసే పవర్ మనకు లేదని చెప్తే మాకు పైనుండి ప్రెజర్ ఉందండి, మేము చేయక తప్పదండి, మాకు ప్రెజర్ ఉందంటే. మా పంచాయతీ ఎంత 690 ఓట్లు ఉన్న చిన్న కురు పంచాయతీ. మా అంటే తిప్పి కొట్టినా కూడా 4 లక్షలు కూడా దానికి ఫండ్స్ రావు. ఆల్రెడీ రికార్డు పెట్టాము. ఇప్పుడు 60 పార్టీ వాడాలి డబ్బును పంచాయతీది.
వాటర్కు 60 వాడాలా, కొదమదానికి 40 వాడాలా. 2% అటో ఇటో వాడింటాం, అదేం పేడైంది కాదు. ఇప్పుడు లైట్ పోయి ఉంటుంది, ఎమర్జెన్సీగా వేయాల్సింది వస్తుంది. ఒక బోరు మోటార్ పోయి ఉంటుంది, వేయాల్సింది వస్తుంది. చిన్న చిన్న ఏదైనా రిమార్కు చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ప్రెజర్, విపరీతమైన ప్రెజర్ చేస్తుంది వాళ్ళని కూర్చోబెట్టుకొని. వాడు ఒక లైన్ మ్యాను, సబ్ స్టేషన్లో పనిచేసే వ్యక్తి, వాడిని కూర్చోబెట్టుకునేది పొద్దాకులు తెల్లవారినామంటి కంప్లైంట్ చేస్తుంది మా పైన. ఆడిట్ అయిపోయినాయి, ఆడిట్ అయిపోయినా కూడా ఖచ్చితంగా చేస్తుంది. డబ్బులు నాకిన 4,30,000 స్కీమ్ది బాకీ పడినారు ఎంబుకులు. అది ఇచ్చేది పోను దేవుడు ఎరుగా. ఎటు తిరిగి సస్పెండ్ చేయాలి, చెక్ పవర్ చేయాలి, పైనట్టు ఒత్తిడి ఉంది. ఇదే మాట చెప్పలే. ఇప్పుడు ఇంకా మీ మందనే వీళ్ళకెళ్ళ మందనే ఆమె గదా ఇచ్చేది, మాకు లెక్క చేస్తుంది ఆమె. మనం లెక్క చేసే పరిస్థితులు ఉన్నాయి. నేను కూడా ఒక మాజీ మైనింగ్ డైరెక్టర్ను, స్టేట్ మైనింగ్ డైరెక్టర్గా పనిచేసుకుని కింద కూర్చుని వాళ్ళ కూడా కుర్చీ కూడా ఇవ్వలేదామా. రోడ్డు అనేది గంగనపల్లి రోడ్డు, ఎంబుక్కులు ఉన్నాయి, వీళ్ళకి సబ్మిట్ చేసిన ఫోటోలు దేకిలు. మళ్ళీ ఏఈ కూడా వీళ్ళు ఎంక్వైరీ చేసినాక సబ్మిట్ చేసినాడు, ఈ రోడ్డు నేనే వేసినాను మా అని చెప్పి. మరి నిన్న నేను 40,000 పెట్టి సిగిసెట్టు బిగించిన బుసిరెడ్డిపల్లిలో, నేను బిల్లు పెట్టుకోలేదే. ఇప్పటికి 10-12 తూర్లు మోటార్ కాలింది, నేను బిల్లు పెట్టుకోలేదే ఇంతవరకు. నా సొంత ఊరు అనుకున్నా, సొంత గ్రామం అనుకొని చేసినా తప్ప 4 లక్షలు చిన్న గ్రామంలో ఏమి కరెంటు బిల్లులు పోవాలా, ఎన్ని పోతే ఏమవుతుంది. మరీ దారుణంగా 2 నెలల నుండి చిత్రహింసలు పెడుతున్నారు. 2 months నుండి. రాజలక్ష్మి మరి ఏదో ఆమె పేరు, విజయలక్ష్మి. ఏం పేరమ్మా డిపిఓ పేరు? రాజలక్ష్మి. చాలా ఇబ్బంది పెడుతుంది, ప్రెజర్ చేస్తుంది ఆఫీసులను. రాయండి రాయండి, నాకు పెడితే నన్ను రానిచ్చే కదా నాకు తెలిసేది. మా ఊరోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళే మాకు చెప్తున్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళే నాకు వచ్చి చెప్తాను ఇట్లా అని. వాళ్ళు టీడీపీ ఏం పెడుతుంది రా, ఏదో ఒకటి రాచే చెక్ పోర్ తీయాలా. మొన్న వాటర్ ప్లాంట్ కూడా మైన్స్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను వాటర్ ప్లాంట్ తెచ్చా ఊర్లోకి. సర్పంచ్ పరిధిలో ఉంటుంది, ఏ గ్రామమైనా ఆ వాటర్ ప్లాంట్ అనేది సర్పంచ్ పరిధిలో ఉంటుంది. పరిధి దాటిచ్చి పంచాయతీ సెక్రటరీ చెప్పి బీగాలు ఇప్పించినారు వాళ్ళకు, కుటుంబాలకు. ఎక్కడైనా ఏ విలేజ్లోనే అడగండి, పంచాయతీ పరిధిలో ఉన్నది పంచాయతీ పరిధిలోనే ఉంటుంది. ఆ ఊరికి ఆ సర్పంచ్ అనేది ప్రథమ పౌరాలు. ఎల్ వీరప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ఎక్స్ మైనింగ్ డైరెక్టరు, సర్పంచ్ భర్తను.